నమస్తే అండి. ప్రస్తుత ప్రాపంచిక మాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్లో అన్ని వయసుల వారికి వారి వ్యక్తీకరణకు మరియు సూచనలు సలహాలను ఇచ్చే అంశాలపై ఒక నూతన వరవడిని సృష్టించే క్రమంలో వాట్సాప్ గ్రూప్ అనేది ఒక అధునాతనమైన దిక్సూచి. దానిని వయసుకు పరిమితం లేకుండా ప్రస్తుత సమ్మోహన స్వరాలు గ్రూప్లో అడ్మిన్స్ అయిన తమ్మెర కృష్ణకుమారి గారు, దామెర్ల వల్లి గారు, శైలజ గారు, రేణుకారాణి గారు ఆలోచించిన ఊహలకు రూపాలను తెచ్చిపెట్టింది. ఈ సమ్మోహన స్వరాలు గ్రూప్ ప్రథమ వార్షికోత్సవం అనే పండుగను వాట్సాప్ గ్రూప్కి పరిచయం చేయడం మన అడ్మిన్స్ యొక్క ప్రత్యేకత. దీనివల్ల వారి సృజనాత్మకత, దృక్పథం ఇంకా భావితరాలకు అందించడానికి ఒక వేదిక అవడం మన అందరి అదృష్టం. ఈ సామాజిక మాధ్యమాన్ని ఒక కొత్త మార్గంగా చూపించే ప్రయత్నంలో భాగంగా వారు చేసిన ఈ కార్యక్రమం ఇటు ముందు తరాలకు వేసిన ఒక మంచి బాట. ఇప్పుడు అంతటి శక్తివంతమైన సమ్మోహన స్వరాల గ్రూప్కు మన అడ్మిన్స్ అయిన తమ్మెర కృష్ణకుమారి గారు, దామెర్ల వల్లి గారు, రేణుకారాణి గారు, శైలజ గారు అద్భుతమైన కృషి వల్ల మనం సమ్మోహన స్వరాల గ్రూపుకు ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాలలో గ్రూప్గా కలుసుకోవడం, అలాగే వారి వారి అభిప్రాయాలని పంచుకోవడం నిజంగా అభినందనీయమైన విషయం. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మా సమ్మోహన స్వరాల గ్రూప్ ప్రథమ వార్షికోత్సవ కోలాహలం చూసి ఆనందించండి. లైక్ చేయండి, కామెంట్ చేస్తూ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.
शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। మీరు మాట్లాడిస్తారు ఏం చెప్పండి మూర్తి గారు, సమావేశాలు ఇంతవరకు సక్సెస్ అయిందనే కదా? చాలా బాగా సక్సెస్ అయింది. అన్నులతో స్టార్ట్ చేసిన ఈ గ్రూప్ ఎదుగుదల ప్రవర్తమానమై ప్రస్తుతం 88 అంటే దగ్గర దాదాపు 90 మంది సభ్యులతో రన్ అవుతుంది. కృష్ణకుమారి గారి కృషి మెయిన్ రీజన్. దీనికి చాలా చాలా కష్టపడి గ్రూప్ ని బాగా అభివృద్ధి చేశారు. అదే కాదండి, వాళ్ళతో ఉన్న నలుగురు కూడా అడ్మిన్స్ కూడా ఒకరికొకరు ఒక అర్థం చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ ఇంత బాగా తీసుకొచ్చినందుకు చాలా బాగా చేశారు. ఉద్దేశం ఎలా ఉంది? ఇందులో చేరినందుకు ఎలా సంతోషిస్తున్నారు? మీ వల్లే నేనేమో ఇందులో చేరాను. చాలా మంది తెలిసారు, చాలా చాలా వింటున్నాము. చాలా బాగుంది. అడ్మిన్స్ అందరు కూడా చాలా కోఆపరేటివ్ గా కూడా ఉంటున్నారు. అలాగే మా లలిత గారు, నరసింహమూర్తి గారు మిస్సెస్ అండి ఆవిడకి కూడా చాలా పాటలు అంటే భజనలు భక్తి విషయంలో చాలా ఇంట్రెస్ట్. ఆవిడ కూడా ఏదో మాట్లాడతారట మన సమోహన స్వరాల గురించి చెప్పండి. సమోసారాలు అని కృష్ణమూర్తి వదిలి గారు పందిరాట్ల నుంచి అందరికీ ప్రోత్సాహం చేశారు. ముఖ్యంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ విజయలక్ష్మి గారు మా ఆయనకి ఫోన్ చేసి దగ్గరుండి చెప్పి ఫోన్ చేసి నంబర్ ఇచ్చి ప్రోత్సహించి చేయించేంతవరకు చేసింది. ఆవిడ కూడా మూల విరాటే. ఆవిడ వల్ల ఇన్ని రకాలుగా పాటలు అవి పాడుతున్నారు. అది సంగతి. ఇంకా ఇంకా మంచి వృద్ధులకు రావాలని, మేమందరూ ఇలా పాడుతూ ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో ఎప్పటికీ ఉండాలని కూడా ఆశిస్తున్నాం. అయితే చిన్న రిక్వెస్ట్, అందరు కూడా చాలా బాగా పాడుతున్నారు. ఒకరినొకరు మళ్ళీ ఉదయం నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, బాగా పాడిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మాట కాదనలేక ఈ గ్రూపులో ఉన్న వాళ్ళని విశ్లేషణ కాస్త కొంచెం బాగా చెప్పడం ఒకటో విషయం. బాగుంది, అందరు బాగా చెప్తున్నారు. రెండోది, నేర్చుకొని ఇంకా కూడా బాగా పాడి గ్రూపును ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా కూడా మాకు ఉంది. అందరికీ కూడా నమస్తే చెప్తూ బాయ్ అండి. 500 days ఫంక్షన్ చేసుకోవాలి. మన సమ్మోహన స్వరాలు ప్రధాన అడ్మిన్ గారైన కృష్ణకుమారి గారిని ఆసనం అలంకరించవలసిందిగా కోరుచున్నామండి. ఇప్పుడు మన అడ్మిన్ అయిన శైలజ గారు తెమ్మెర కృష్ణకుమారి గారి మేడం గారిని శాలువాతో సన్మానిస్తున్నారు.
ఇప్పుడు మన అడ్మిన్ నాగవల్లి గారు కృష్ణకుమారి మేడం గారిని దండా శాలువాతో అలంకరిస్తున్నారు. అలాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మన సమ్మోహన స్వరాలు గ్రూప్ తరపున కృష్ణకుమారి గారికి ఏదో పెళ్లి చేసేస్తున్నారు. అడ్మిన్ శైలజ గారు అడ్మిన్ వల్లి మేడం గారిని సత్కరిస్తున్నారు. ముగ్గురు అడ్మిన్స్ కలిసినటువంటి సందర్భంలో మాకు చాలా ఆనందహేళగా ఉంది. ఇంకొకరు హైదరాబాద్లో ఇలాంటి ప్రోగ్రాంలు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు రేణుక గారు. అంచేత ఆవిడ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. శ్రీమతి శైలజ గారికి, అడ్మిన్ గారికి, ఇంకొక అడ్మిన్ గారైన వల్లి గారు, కృష్ణకుమారి గారు చిరు సత్కారం. వల్లి గారు చేరగా అభినందిస్తున్నారు. నాగవల్లి గారికి, అడ్మిన్ గారికి, తమ్మెర కృష్ణకుమారి గారు మెయిన్ అడ్మిన్ చేస్తున్న చిరు సత్కారం. శైలజ గారికి తమ్మెర కృష్ణకుమార్ గారు చేస్తున్నటువంటి చిరు సత్కారం. ఏదో పెళ్లి చేసేస్తున్నారు. సమ్మోహన స్వరాల గ్రూపులో ఉన్నటువంటి మన వారైన మన కుటుంబ సభ్యులైన 90 మందికి కూడా ప్రథమ వార్షికోత్సవ సందర్భముగా మీ ప్రధాన అడ్మిన్ అయినటువంటి తమ్మెర కృష్ణకుమారి యొక్క అభినందనలు, నమస్కారములు, ఆశీస్సులు కూడాను. మేము ఇక్కడ చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం ఏలూరులో. ఇంకో 2 అడ్మిన్స్ కూడా వచ్చారు. మన సభ్యులు కూడా చాలామంది వచ్చారు. అనివార్య కారణాల చేత భోజనం చేసి కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళని మాత్రమే మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఉన్నాము. ఇప్పుడు ఈ సమ్మోహన స్వరాల గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. అంతా మంచివాళ్ళు, చక్కని పాటగాళ్ళు, గాయకులు, గాయనీమణులు ఉన్నారు. చాలామంది ఇందులో మ్యూజిక్ టీచర్స్ కూడా ఉన్నారు. అంచేత ఎవరి గురించి ఎవరు క్రిటిసైజ్ చేసే విషయంగా లేదు. విశ్లేషణ కూడా అందరికీ సమానంగానే చెప్తున్న కారణం అదేను. అందరూ బాగా పాడుతున్నారు అనేదే నా ఉద్దేశము, అందరి ఉద్దేశము కూడా నేను తలుస్తున్నానండి. ఇప్పుడు మేము చిన్న చిన్న పల్లవులు పాడదాం అనుకుంటున్నామండి. నాతోనే ప్రారంభిస్తామండి. సుదినము నేడు, శుభదినము నేడు, ప్రమోద దినము నేడు. సుదినము నేడు, శుభదినము నేడు, ప్రమోద దినము నేడు. మా పిలుపు మదింగొనుచు దయచేసిన మీకు సుస్వాగతము. మా పిలుపు మదింగొనుచు దయచేసిన మీకు కృతజ్ఞతలు. సుదినము నేడు, శుభదినము నేడు, ప్రమోద దినము నేడు. ఒక సంవత్సర కాలం సమ్మోహన స్వరాలు, ఒక సంవత్సరం పాప ఇప్పుడు పూర్తిగా నిండింది, 2వ సంవత్సరంలోకి అడుగిడింది. అందుకని ఈ రోజు కంపల్సరీగా మేము పల్లవులు పాడుతున్న సందర్భం అండి.
అందరికీ నమస్కారం. స్వరాల సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన సంమోహన స్వరాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నేను మా ఊరు అమలాపురం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మన సభ్యులందరినీ కలిసి చాలా సంతోషపడ్డాను. అందరూ కూడా మంచి మంచి మాటలు మాట్లాడుతూ చక్కగా పాడుకుంటూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాం మేము. ఇలాగే మన సమూహ స్వరాల సభ్యులందరూ కూడా ప్రతి చోట చక్కగా మీటింగ్లు పెట్టుకుని కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నానండి. ఈరోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది, సమ్మోహనాల స్వరాల పుట్టినరోజు. ఈరోజు మంచి రోజు, మధురమైనది, మరపురానిది, గాయని గాయకులకు మంచి పుట్టినరోజు. అందరికీ నమస్తే అండి. నా పేరు కే శైలజ. మేము ఏలూరులోనే ఉంటాము. తంబరి కృష్ణకుమారి టీచర్ గారి ఇంటి దగ్గర ఉంటాం అన్నమాట. నేను ఈ గ్రూప్లో ఒక అడ్మిన్ని. ఈరోజు మన సమూహన స్వరాల ప్రథమ వార్షికోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఇట్లాగే అందరూ గ్యాదర్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను. ఇలాగే మన సమూహన స్వరాలు ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. దీని సందర్భంగా నేను ఒక పాట పాడుతున్నాను. భలే మంచి రోజు, పసందైన రోజు, సమూహన స్వరాల గ్రూపు సభ్యులందరూ కలిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, సభ్యులందరూ కలిసిన రోజు. సమూహ స్వరాల సభ్యులు అడ్మిన్స్కి నలుగురికి నమస్కారం అండి. సభ్యులందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి, హరిశ్రీదేవి, మాది ఏలూరు. నేను ఇక్కడ మన కృష్ణకుమారి అడ్మిన్ గారి ఇంటికి వచ్చానండి. ఈరోజు నేను ఇక్కడ అందరం చాలా బాగా కలిసాం, బాగా ఎంజాయ్ చేసాం, బాగా భోజనాలు చేసాం, బాగా అయిందండి. అంతా బాగా ఎంజాయ్ చేసాం. అన్ని చోట్ల మీరందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మనందరం ఇలాగే ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనందరిది ఒక సంగీత కుటుంబం కనుక నేను ఒక సంగీతం పాట పాడుతున్నానండి. మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం. మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం. సంసారం సంగీతం. మన అందరం ఒక కుటుంబం అండి. అందుకని నేను ఈ పాట పాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. సమూహన స్వరాలు గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈరోజు ప్రథమ వార్షికోత్సవం ఇలా జరుగుతుందని కూడా నాకు తెలియదండి. ఎప్పుడు అసలు ఇటువంటి ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వలేదు. సో చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా అంటే కొత్తదనం సృష్టించారు. ఏంటంటే వాట్సాప్ గ్రూప్లు ఇప్పటివరకు క్రియేట్ చేయడం, అందులో మెసేజ్లు పెట్టడం, ఇవన్నీ నేను చూశాను. యాక్చువల్లీ నేను కూడా గ్రూప్స్ అవి క్రియేట్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే ఇలాగ వార్షికోత్సవం 1 year యానివర్సరీ అన్నది ఇది నాకు కొత్త కాన్సెప్ట్. చాలా బాగుంది ఇది. ఇలాగే ఈ తమ్మె కృష్ణకుమారి గారి ఆలోచన అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ మేడం గారు ఆలోచన చాలా మంచిది, బాగుంది. నెక్స్ట్ ఇలాగా ఆవిడ ఏంటంటే నాకు తెలిసి మా వయసు వాళ్ళే కాకుండా, పెద్ద వయసు వాళ్ళే కాకుండా చిన్న వయసు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ గ్రూప్లో జాయిన్ చేస్తున్నారు. మేడంకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ గ్రూప్ ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని నేను అది కాదు అసలు మేడం గారు చూపి ఇప్పుడు వచ్చింది
ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. ఫస్ట్ లో నా పేరన్నా, ఇప్పుడు ఏమంటున్నా నేను గుండు జయలక్ష్మి. నేను పెట్టినప్పుడు ఒకసారి మేడం చెప్పిండ్రు నాన్నగారి పాటలు నేను పాట పెట్టాలి కానీ నాన్నగారి పాటలు కాదు పాట నేర్చుకొని పెట్టండి అని చెప్పిండ్రు. సరే అని ఇంకా మానేస్తాను. నేర్చుకోవడం అంటే అర్థం ఉంటాయి. సమ్మోహన స్వరాల సభ్యులందరికీ శుభ మధ్యాహ్నం అండి. నేను రేణుక హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమ్మోహన స్వరాలు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మనం ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుందాము అని ప్లాన్ చేశాము. అది సక్సెస్ఫుల్గా అయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం వివిధ ప్రాంతాల నుంచి అందరం కలిసి ఇది ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఎవరెవరు వాళ్ళకి వీలు అయినటువంటి వాళ్ళు వీలైన రకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా అందరూ కలిశారని నేను కూడా అనుకుంటాను. ప్రస్తుతం మేమైతే హైదరాబాద్లో ఉప్పల్లో మా ఇంట్లో కలిసాము. 9 మంది వచ్చారు, గెట్ టుగెదర్ అయ్యాము అందరం. కానీ మార్నింగ్ 11 o'clock అని మేము అనుకున్నాము. ఆ టైం కల్లా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాలేదు. బట్ నేను అనుకున్నాను ఇదేంటి మన ఇంతలా అరేంజ్ చేసాము 11:30 అయిపోతుంది అని. 12 o'clock అయ్యేసరికి బిలబిలామని అందరూ వచ్చేసారు ఒకటేసారి. చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళందరూ కూడా మాతో కలిసిపోయి చాలా చక్కగా వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా వ్యక్తీకరించారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని చాలా చక్కగా మనకి తెలియజేశారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాగే మనం సమ్మోహన స్వరాల్లో ఇంకా ఎక్కువ మంది సభ్యులను కలిసి మళ్ళీ మనం వార్షికోత్సవం చేసుకునే టైంకి ఇంతంతై ఒటింతై అన్నట్టుగా మన సమ్మోహన స్వరాల అభివృద్ధి ఇలాగే సాగాలని, ఇంకా ఇంకా వృద్ధి చెంది రేపు మనమే కాదు మన పిల్లల వాళ్ళు కూడా అరే సమ్మోహన స్వరాలు మా వాళ్ళు ఒకళ్ళు పెట్టారు అక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు కూడా చూసి ఆసక్తి కలగజేసుకొని వాళ్ళు కూడా అనువర్తిస్తారని నాకు అనిపిస్తోంది. అలా చేస్తే నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా కూడా మేము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని సభ్యులందరూ ఎవరైతే వచ్చారో సభ్యులందరూ చాలా చక్కగా ఆనందించి ఆస్వాదించారు. దానికి నేను వాళ్ళకి సదా కృతజ్ఞురాలై ఉంటాను. ఇంకా వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఎప్పుడైతే వాళ్ళని ఇన్వైట్ చేశానో ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తామని చక్కగా చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటకి నాకు చాలా ఆనందం అనిపించింది. ఆ ఆనందమే నాకు ఎంతో అరేంజ్మెంట్స్ చేయడానికి నాకు చాలా ఉత్సాహాన్ని కలుగజేసింది. ఇలాగే వాళ్ళు సమ్మోహన స్వరాలు మొదటి సంవత్సరం గెట్ టుగెదర్ సందర్భంగా కలిసిన విజయనగరం వాస్తవ్యులు. అయిపోయి పానీయండి, ఇది ఇదే అది. చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూలవలపుతో భుమభుమలాడిన పిల్లవాయువుల నాలుగలో జగమే ఊగెనుగా అలలమూపులో తీయని తలపులో చెలరేగే కలకలలో మిలమిలలో అలలమూపులో తీయని తలపులు చెలరేగే
కలకలలో మిలమిలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాహిరిలో ఓ జగమే ఊగెనుగా 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 వెంకటేష్ గారు మీరు ఆయన ఘంటసాల గారు, మీరు బాలసుబ్రహ్మణ్యం గారు, ఈవిడేమో జానకి గారు, ఈవిడ సుశీల గారు, మరి నేను దారి చూపు దేవత పూర్తిగా కోరుకుంటే అలా పాడిస్తాను. దారి చూపు దేవత పూర్తిగా కోరుకుంటే అలా పాడిస్తాను. అలాగా ఒక 30 లెజెండ్ అండి జయసుదాస్ గారు, ఈజీగానే అలా జయసుదాస్ పాటలు 3-4 పాడిస్తాను. వాణిగారి పాటలు కూడా ఓకే ఓకే స్టార్ట్. పల్లవి కావాలా పాటలు పల్లవించవాలా గొంతులో పల్లవి కావాలా పాటలు ప్రణయ సుధారాగా నామకు నీది కాదా పల్లవించవాలా గొంతులో పల్లవి కావాలా పాటలు నేనున్నది నీలోనే ఆ నేను నీవేలి నాదన్నది ఏముంది నాలో నీనాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నేనున్నది నీలోని ఆ నేను నీవేలి నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు ఈ రాతిని నేనీ నాడు పలకాలి నీ గీతిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవాలా గొంతులో పల్లవి కావాలా పాటలు నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాని కానా నీ ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు వసంతైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నీటి రోజు వసంతాలు పూచే నీటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండె
గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులరైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు. గాంధీ పుట్టిన దేశమాయిది, నెహ్రు కోరిన సంఘమాయిది, సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా, గాంధీ పుట్టిన దేశమా. నేను వెంకటేశ్వర అండి, భోగిల. నేను విజయనగరంలో ఉంటున్నాను. ఈరోజు చాలా సంతోషం. మన కృష్ణకుమారి గారు మేడం గారు సంమోహన స్వరాలు పెట్టి ఈరోజు ఈ సంవత్సరం సందర్భంగా వారికి మొత్తం ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు నేను అంత పెద్ద స్పీకర్ కాదు, మా సత్యం గారు ఎంఆర్ఓ గారు చాలా మంచి స్పీకర్, చాలా మాటలు వాడారు. నేను అంత మాటలు ఆడలేపాను. ఎనీహో మంచి కార్యక్రమం చేపట్టి మంచి ఆలోచనతో మొత్తం మన స్టేట్లో ఉన్నంత ఏ జిల్లాకు ఆ జిల్లా ఏరియాల పరిసర ప్రాంతాలు అందరి దగ్గర ఏర్పరిచి అక్కడ గ్రూపుగా ఏర్పరిచి మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా ఆ కార్యక్రమం భాగంగా మేము అందరూ ఇక్కడ కలిసామండి. చాలా చక్కగా అయ్యారు. ఇప్పుడు మన నేమాల రాజేశ్వరి గారు వాళ్ళ కోడలు గారు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక సరదాగా మేమందరం పాటలు పాడుకున్నాం. అయితే ఒక పాటలో మన నేమాల రాజేశ్వరి గారి కోడలు నాకు మించిపోయారు. సంగీతంలో ఒక పాట సరదాగా పాడాను. నా పాటకు పెంచిపోయారు. ఆవిడ కూడా పాడేశారు బాగానే. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఎనిహో ఇలాంటి ఈ రోజు అయితే నాకైతే కోరికగా ఉంది. అయితే మన అందరం వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నాం. అందరూ ఒకసారి మళ్ళీ ఏదో చోట కలుసుకుంటే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ ఏమంటారు మన నేమ రాజేశ్వర గారు కోడలు గారు లక్ష్మి గారు తిరుపతిలో అలా పెట్టుకుంటే తిరుపతి కలుసుకుందాం. అంతా అందరికి ధన్యవాదాలమ్మా. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా చిన్న ఒక 4 లైన్లు పెట్టామా. ఒక పల్లవి ఉంది, ఎందుకంటే మనకి లెంగ్ అయిపోతుంది. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి, చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం, మా ఇళ్ళ లేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. లక్ష్మి గారు మీరు పాడండి. మీకు నచ్చిన పల్లవి ఏదైనా ఒక పల్లవి చెప్పండి. మీ గురించి మీరు చెప్పేసి. నా పేరు ఐవి లక్ష్మి అండి. నేను సమాస్వరాలు మనకి గ్రూప్ పెట్టి సంవత్సరం అయిన సందర్భంగా మా ఇంట్లో అందరూ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగొస్తే మేము ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో ఆ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా ప్లాన్డ్గా మన అందరం కలుసుకునేటట్టు చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు మేమందరం ఇంతవరకు పాటలు పాడుకున్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ మన గ్రూప్ కోసం ఒక పాట, చిన్న పాట, నాకు నచ్చిన పాట. నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా, నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా, ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా, నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా. నెక్స్ట్ మీరు మీ ఇంట్రడక్షన్.
సమ్మోహన స్వరాలు అడ్మిన్స్కి సభ్యులకి అందరికీ నమస్కారం. నేను గుండు జయలక్ష్మి, మాది ఊరాని కొంచెంపల్లి. ఈ పాటల కార్యక్రమం చాలా నచ్చింది. ఉదయం భక్తి గీతాలు, సాయంత్రం సినిమా పాటలు పాడుకుంటూ ఆనందంగా గడుపుతున్నాం. అందరికీ పాటలంటే ఇష్టమే, కానీ అందరు చేరలేదు. చేరిన వాళ్ళు కూడా సగమే పాడుతుండ్రు, సగం పాడట్లేదు. అందరూ పాడాలని కోరుకుంటున్నాను. ఈ పాటల వల్ల ఎంతో మనశ్శాంతి, సంతోషం కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ పాడండి. అడ్మిన్స్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, పాడండి పాడండి అని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. విశ్లేషణ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఆ విశ్లేషణ వింటేనే ఇంకా పాడాలి అనిపిస్తుంది. అసలు చక్కగా ఎంత మధురంగా విశ్లేషణ చెప్తున్నారు. స్వీట్ వాయిస్ తోటి చక్కదనంగా చెప్తున్నారు. కాబట్టి అందరూ పాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సమ్మోహన స్వరాల గ్రూపు అడ్మిన్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను రేణుకా మేడం గారు ఇందులో జాయిన్ చేశారు. నాకు అసలు చాలా భయం, పాడాలని ఇష్టమే లేదు, కానీ మేడం ప్రోత్సాహం వల్ల నేను జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్లో 2-3 రోజులు పాడాక చాలా బాగా అనిపించి పాడుతున్నాను. కానీ సినిమా పాటలు పాడట్లేదు. ఇప్పటి నుంచి పాడతా. ఇప్పటి వరకు నాకు సినిమా పాటలు అంటే ఇష్టం ఉండదు అని చెప్పిన, అయినా సరే అప్పుడప్పుడు పాడినా. ఇప్పటి నుంచి కంటిన్యూ పాడతా. ఈరోజు రేణుకా మేడం రమ్మని చెప్పారు, కానీ రాలేను అనుకున్నా, అయినా వచ్చాను. అంటే ఇక్కడ మీ అందరితో కలిసేది ఉంది కాబట్టి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. పోచంపల్లి, మాది పోచంపల్లి. నా పేరు రుద్రబాలం అని. ధన్యవాదాలు. స్వామి నిదురపోదే ముని నీడలో వేదన మరచిపోని మది చల్లగా ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను మనసు తనదు కానిది నీ మది చల్లగా స్వామి నిదురపోదే ముని నీడలో వేదన మరచిపోని మది చల్లగా చీకటి ముసిరిన వేకువాగున ఏమిది మారిన దైవం మారున కలిమిలోని లైమిలోన పరమాత్ముని తలచుకో నీ మది చల్లగా స్వామి నిదురపోదే ముని నీడలో వేదన మరచిపోని మది చల్లగా జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకి ఆదర్శము వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చల్లగా స్వామి క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. పోదే ముని నీడలో వేదన మరచిపోని మది చల్లగా. సమ్మోహన స్వరాలు సభ్యులందరికీ శుభ సాయంత్రం అండి. ఇవాళ 18వ తారీఖు సమ్మోహన స్వరాలు చేసి సంవత్సరం అయిందని చెప్పేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోమన్నారు. మాది విజయనగరం, నేను నేమాని మహాలక్ష్మి.
ఈ సందర్భంగా విజయనగరంలో ఉన్న వాళ్ళందరం కూడా లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో కలిసామండి. ఆమె లక్ష్మి గారు కలిసాము. సో ఇక్కడ మేము కలిసిన వాళ్ళందరం కూడా మన గ్రూప్ కోసం చిన్న చిన్న పల్లవులతో మా గెట్ టుగెదర్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటిదాకా చాలా సరదాగా ఆటపాట అన్నట్టుగా అందరం వచ్చిన తలపాట పాడుకున్నాం. సీనియర్లు అందరూ కూడా చాలా చక్కగా పెద్ద పెద్ద పాటలు, మంచి మంచి పాటలు పాడేశారు. వాళ్ళ నోటి నుంచి మళ్ళీ చిన్న చిన్న పల్లవులు. మీ పేరు మీరు చెప్పేసి. నా పేరు కే సత్యం. మీరు మామూలుగా ఇందాకలాగే కూర్చోండి, ఫ్రీగా కూర్చోండి, హ్యాపీగా. నా పేరు కే సత్యం. ఓకే ఓకే ఓకే. అమ్మా, నా పేరు కే సత్యం, విజయనగరం. ముఖ్యంగా ఈ సమ్మోహన స్వరాలు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ రకంగా పాటలు పాడేటటువంటి భాగ్యాన్ని మనం నోచుకున్నామంటే నిజంగా చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రథమ వార్షికోత్సవం సందర్భంలో మన ప్రధాన అడ్మిన్ గారు కృష్ణకుమారి అక్కయ్య గారు ఒక నూతనమైనటువంటి వరవడికి శ్రీకారం చుట్టారైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మన గాయకులు ఆ ప్రాంతంలో చక్కని కార్యక్రమాలతో ఈరోజు ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒక మంచి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని మంచి సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రాప్తికి మరి ముఖ్యంగా ఇక్కడ మేము 3 శ్రీమూర్తులు 2 పురుషులము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామమ్మా. అందులో ముఖ్యంగా ఐవి లక్ష్మి గారని ఆమె స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి వారు నేను నేను రిటైర్ అయిపోయినా కానీ కలిసి పనిచేస్తున్న సందర్భం కూడా ఉంది. ఈ రకంగా ఇప్పుడు వారిని కలుసుకోవడం జరిగిందనమాట. అదే అదృష్టం అంటే ఈ రకమైనటువంటి పాటలతో ముఖ్యంగా మరి నేమాని రాజేశ్వరి మేడం గారు అలాగే మహాలక్ష్మి గారు ఇద్దరు అత్తాకోడళ్ళు మరి ఎంతో యాక్టివ్గా ఈ పాటలందు ఉన్నటువంటి అభిమానము, మక్కువ నుండి ప్రీతి అవనివ్వండి, ప్రేమ అవనివ్వండి, ఈ రకమైనటువంటి కలయిక ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని చెప్పేసి మరి వారు తెలియజేస్తున్నందున ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగిందమ్మా. చాలా సంతోషం. ముఖ్యంగా మన అడ్మిన్ నలుగురు కూడా నిరంతరము మన సభ్యులు మేము ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పేసి అలా పరిశీలన చేసి ఒక సక్రమైనటువంటి పంతాలో కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మొదటి సంవత్సరం ఈ రకంగా గడిచింది. రాబోయే సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి ఆనందంతో మనం అందరూ కూడా మంచి మంచి పాటలతో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నామమ్మా. ముఖ్యంగా ఎందుకంటే మనం ఎవరము ఎక్కడెక్కడి వారము ఈ రకమైన కలయిక అనేది నిజంగా అది భగవంతుడి తాలూకా మరి అనుగ్రహం అని చెప్పి చెప్పుకోవచ్చు కాదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల ఈ రకమైన కలయిక, ఈ రకమైన పాటలు, ఈ రకమైన సంతోషాలు మనకు నిరంతరం ఉండాలని చెప్పేసి ఈ సమ్మోహన స్వర గ్రూప్ ద్వారా మనం పొందాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ 2 మాటలు తెలియజేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదములు. మన సమ్మోహన సమబాలకి అప్పుడే ఏడాది వచ్చిందంటే నమ్మలేదు, నమ్మకంగా లేదు. చిన్న చిన్న ఆకులు, పూలు వస్తూ చాలా చక్కగా వచ్చింది. నిన్న మొన్న అన్నట్టుగా ఉన్నదల్లా చక్కగా పూలు లతలతో చాలా బాగా విస్తరించింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసింది ఈ గ్రూప్ ఏమో అనిపిస్తుంది నాకు. చాలా గ్రూప్స్లో మాకు టచ్ ఉంది కానీ ఈ గ్రూప్లో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అడ్మిన్స్. మార్నింగ్ భక్తి గీతాలు, ఈవినింగ్ సినిమా గీతాలు అని చెప్పి మంచి అవకాశం. 2 రకాల పాటలు పాడడానికి, వాటి వేరియేషన్ తెలియడానికి. ఒకే సింగర్ మార్నింగ్ పాడిన భక్తి పాటల్లో ఎలా లీనమైపోయి తన్మయత్వంగా పాడతారో అట్లాగే అల్లరి చిల్లరిగా సినిమా పాటల్ని చక్కగా పాడుతున్నారు. మనలోని పాడగలమా మేము అనిపించే నుంచి అమ్మ పర్వాలేదు మా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటున్నారు అన్న ఇదిలో మనకు ఉత్సాహం వచ్చేలాగా అవుతుంది ఈ గ్రూప్స్. దాంట్లో తమిళ సమ్మోహన గ్రూప్ చాలా 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 బాగుంది. అడ్మిన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరిలోనూ విశ్లేషణ చేయడానికి కానీ పాటలు పాడడంలో కానీ అందరినీ చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు విశ్లేషణ చెప్పాలంటే చెప్పలేక నేనైతే చెప్పలేను అని చెప్పన్నాను. ఒక పూటకి చెప్తాము అంటే అట్లా కూడా అడ్జస్ట్ చేస్తున్నారు. ఇలాగ రకరకాలుగా మళ్ళీ ఈవినింగ్ అప్పుడు సినిమా పాటలకి ఒక్కొక్క రోజు టాస్క్ తీసుకున్నారు కదా, ఆ టాస్క్లో చక్కగా పాడే 4-5 పదాలు తీసుకుని చక్కగా పాడే వాటిల్లో కూడా ఈ పాట కాదు ఆ పాట కాదు పాత పాటలు రకరకాల పాటలను అన్నిటిని మళ్ళీ సమూహానికి చక్కగా పరిచయం చేస్తున్నారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు. ఇలాగే మంచి మంచి వేరే వేరే టాస్క్ని గ్రూప్లో ఇంట్రడ్యూస్ చేస్తారని అనుకుంటున్నాను.
తర్వాత ఈ ఏడాది అయిన తర్వాత ఈ సుమబాలకి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము అడ్మిన్ రేణుక గారి ఇంటికి ఓపెన్ వచ్చాము. ఒకళ్ళిద్దరు వస్తారేమో అని భయపడ్డారు ఆవిడ, కానీ అందరం చక్కగా వచ్చాము. ఆవిడ పిలిచిన వాళ్ళందరము ఇలాగే ఈ గెట్ టుగెదర్లో ఎలాగ అందరం కలిసి ఫ్రెండ్స్ అయిపోయాము, అట్లాగే ఇంకా మిగిలిన వాళ్ళని దగ్గర ఊళ్ళ వాళ్ళని అందరినీ కూడా కలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా ఎక్కువ పెద్ద గ్రూప్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తామని చెప్పని మీకు రేణుకా గారి తరపు నుంచి నేను ధైర్యంగా మాట ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమూహన స్వరాలు సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. గ్రూప్ అడ్మిన్స్ నలుగురికి కూడా ధన్యవాదములు. చాలా చక్కగా నిన్నటి రోజున సమూహ స్వరాలు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గెట్ టుగెదర్ జరగడం చాలా బాగుంది. అందరం చాలా చక్కగా జరుపుకున్నాం. మాదైతే విజయనగరం, నేను నేమాని మహాలక్ష్మి. విజయనగరంలో మేము లక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో చేసుకున్నామండి. మొత్తం 5గురం కలిసాము. రావడానికి అవకాశం లేని వాళ్ళు రాలేకపోయారు. వచ్చిన 5గురం కూడా ఆపాత మధురాలతో పెద్దవాళ్ళందరూ కూడా చాలా చక్కగా పూర్తి చేశారు. ఇలాగే సమూహం స్వరాలు ఇంకా ఎన్నో 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 వార్షికోత్సవాలు జరుపుకోవాలని, గ్రూప్లో ఉన్నవాళ్ళు కూడా 1కి 10 సార్లు అమ్మ ఇంకా చాలామంది పాడండి చాలామంది పాడండి అని అనిపించుకోకుండా కృష్ణకుమారి అత్తయ్య గారికి, అలాగే ఉన్న అడ్మిన్స్కి రేణుకారాణి గారికి, శైలేష్ గారికి, వల్లి గారికి వీళ్ళందరికీ శ్రమ పెట్టకుండా వాళ్ళతో 10 సార్లు అడిగించుకోకుండా ఇంక్లూడింగ్ నాతో సహా అందరూ కలిపి ఉదయం భక్తి పాటలు, సాయంత్రం సినిమా పాటలు కూడా చాలా త్వరగా చక్కగా పాడి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే విశ్లేషణ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు, చాలా బాగుంది. ఉదయం ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు చెప్తున్నారు, లేదా ఉదయం సాయంత్రం కూడా కలిపి ఒకళ్ళే చెప్పేలా చెప్తున్నారు. అది చాలా బాగుంది. లేకపోతే ఏంటి మనం పాడితే ఏంటి పాడకపోతే ఏంటి అన్నట్టు నెగ్లెక్ట్ చేద్దరు. ఈ విశ్లేషణ ఉండడం వల్ల అందరూ చాలా చక్కగా పాడుతున్నారు. మన గ్రూప్కి ఈ సందర్భంగా తెలియచేసేది ఏంటి అంటే, ఇంత చక్కటి పాటల్ని ఇంత బాగా పాడుతున్న వాళ్ళందరికీ కూడా మరొక్కసారి మనవి ఫార్వర్డ్ చేస్తున్నారు కదా పాటలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ శనివారం కదా, ఈ శనివారం ఒకే పాట, మళ్ళీ శనివారం ఒకే పాట, మళ్ళీ శనివారం ఒకే పాట, సేమ్ అదే యాస్టీజ్ అయిపోతున్నది. సో ఒకసారి పాట ఫార్వర్డ్ చేసేటప్పుడు ఒకసారి వినేయండి. ఇది లాస్ట్ వీక్ పెట్టిందే కదా, అవునా కాదా ఒకసారి చెక్ చేసుకొని పెడుతూ ఉండండి. మీరు కొత్త కొత్తవి పాడుతూ ఉంటే అవి మేము రికార్డ్ చేసుకొని, అవి బేసిక్గా నాకు అన్నమాచారి కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు ఇలాంటివన్నీ కూడా కొంచెం కష్టం. అలాంటివి సమూహం స్వరాల్లోకి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకు అందరికీ ఇదే తెలియజేద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా ఈ గ్రూప్లో నన్ను యాడ్ చేసింది అయితే కనుక తమ్మిరి కృష్ణకుమారి అత్తయ్య గారు. ఆవిడికి ఈ గ్రూపు ముఖ్యంగా ఈ వీడియో తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఆవిడికి నన్ను పరిచయం చేసింది మా అత్తయ్య గారు నేమాన్ సీతారామలక్ష్మి గారు, మీరందరూ రాజేశ్వరి గారు అంటారు. నేమాన్ రాజేశ్వరి గారిని ఈ గ్రూపుకు పరిచయం చేసిన ఆవిడ శేషమ్మ గారు సరిపల్లి, హైదరాబాద్. సో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభద్రాదేవి, నేను వైజాగ్లో ఉంటాను. ఈరోజు మన సమ్మోహన స్వరాల గ్రూపు సభ్యులకు అలాగే అడ్మిన్లకు అందరికీ కూడా మొదటి సంవత్సర శుభాకాంక్షల వేడుకలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా. అలాగే మన గౌరవనీయులైన శ్రీమతి తమ్మిరి కృష్ణకుమారి గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈ గ్రూపు క్రియేట్ చేసి మాలాంటి గాయకులందరికీ కూడా పాడే అవకాశాన్ని కల్పించారు. నన్ను ఈ గ్రూపులో జాయిన్ చేసిన మా అక్క అయినటువంటి పద్మావతి గారికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మా వైజాగ్లో ఉండే గ్రూప్ సభ్యులు అందరం కూడా ఒక దగ్గర సమావేశం అయ్యాండి. వాళ్ళందరినీ పరిచయం చేసుకుందాం రండి. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తి
సభ్యులందరికీ మరియు అడ్మిన్లందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మావతి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. మన గ్రూపు సమర్థవంతంగా చక్కగా అడ్మిన్లు చక్కగా నడిపిస్తున్నారు. అలాగే మనం ఒక ఏడాది పూర్తి చేసుకున్నాము. ఆ సందర్భంగా మేము వైజాగ్ వాస్తవులందరం కలిసి ఒక చోట సమావేశం సరదాగా వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సమూహం స్వరాల సభ్యులందరికీ మొదటి వార్షికోత్సవ సందర్భంగా నమస్కారం. నా పేరు మేడూరు రవి, విశాఖపట్నం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కృష్ణకుమారి గారు ఈ గ్రూప్ని క్రియేట్ చేసి చాలా మంచి పని చేశారు. మాలాంటి వాళ్ళకి పాడే వాళ్ళకి ఒక అవకాశం కల్పించి మంచి అవకాశం ఇచ్చారు. ఈ గ్రూప్ని బాగా నడిపినందుకు, అందులో మేము ఒక సంవత్సరం కంప్లీట్ అయినందుకు వైజాగ్ వాళ్ళందరం కలిసి ఒక దగ్గర సమావేశం అయ్యి మంచి ఏర్పాట్లు జరిగాయి. బాగుంది, చాలా సంతోషం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. రేపటితో మన సమ్మోహన స్వరాల గ్రూపు 1 year పూర్తి చేసుకుంది కాబట్టి శుభాకాంక్షలు అండి మనందరికీను. ముఖ్యంగా అడ్మిన్స్కు, మన గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా అడ్మిన్స్కు, మన గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. మన సమ్మోహన స్వరాలు 1 year అయ్యింది కంప్లీట్ అయ్యి. నేను కూడా అందులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా తమ్మరి కృష్ణకుమారి గారికి, మిగిలిన అడ్మిన్లు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చీపురుపల్లి నుంచి అండి నేను పాడేది, ఇదివరకు నుంచి. మా అబ్బుచ్చి దేవి సుభద్ర గారు మీకు తెలిసే ఉంటారు కదండి. ఆవిడ నా పేరు మేడం గారికి చెప్పారండి, కృష్ణకుమారి గారికి. సో ఆవిడ నన్ను యాడ్ చేశారండి. అలాగే మా మావయ్య తాటికోల కృష్ణ కూడా మావండి. అందరి ద్వారా చాలా బాగా ముందుకు నడుస్తున్నదండి ఈ సమ్మోహన స్వరాలు. తమ్మరి కృష్ణకుమారి గారు అయితే చాలా ప్రోత్సహిస్తారు. అలాగే నాగవల్లి మేడం గారు, తక్కిన అందరూ చాలా చాలా ఇన్స్పిరేషన్ అండి మా అందరికీ. చిన్న పల్లవండి. ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం, మార్కండేయ రక్షపాదం మహాపాదం, మార్కండేయ మహాపాదం రక్షపాదం, భక్త కన్నప్ప కన్న ఆదిపాదమనాదిపాదం, భక్త కన్నప్ప కన్న ఆదిపాదమనాదిపాదం, ఈ పాదం పుణ్యపాదం, ఈ పాదం దివ్యపాదం. ధన్యవాదాలండి మరొకసారి అందరికీ. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీమతి ఆదిమఠ విజయలక్ష్మి, మాది చిన్నమూసివాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్స్ నలుగురికి కూడా నా శుభాభివందనాలు మరియు నమస్సుమందుని. ఈరోజు ఇలా 1 year యానివర్సరీ సందర్భంగా నా యొక్క కుటుంబ సభ్యులతో గెట్ టుగెదర్ సమావేశం ఏర్పరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలామంది సభ్యులు దీనికి త్రిబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వరాల సభ్యులకి అడ్మిన్స్కి నమస్కారం. 1 year సందర్భంగా మమ్మల్ని అందరినీ ఇలా కలిపి సంతోషపరిచిన చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. బృంద సభ్యులందరికీ నమస్కారాలు. అలాగే అడ్మిన్స్కి, నలుగురు అడ్మిన్స్కి ధన్యవాదాలు. చెబుతుంది ఎదిగిన కొద్దీ మొదగమని అర్థమందులో అపజయాలు కలిగిన చోటి పిలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల. ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల గోపాల నందగోపాల. బంగారమాయేరా కోదండ పాణి పలుకే బంగారమాయేరా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామా స్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయేరా కోదండ పాణి పలుకే బంగారమాయేరా. పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం. ఏడు రంగులే వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం. శ్రీరామనామము రామనామము శ్రీరామనామము సోమశేఖరులు గొల్చు దివ్యనామము సోమశేఖరులు గొల్చు దివ్యనామము రామనామము శ్రీరామనామము రామనామము శ్రీరామనామము. కంచికి పోతావా కృష్ణమ్మా. నేను తాటికవల కృష్ణ చోడవరం నుంచి. ముందుగా అడ్మినిస్ట్రేటువంటి కృష్ణక్కయ్య గారికి, శైలజ మేడం గారికి, నాగవల్లి మేడం గారికి మరియు రేణుక మేడం గారికి అందరికీ శుభాభివందనములు. ఈ విధంగా మన సమ్మోహన స్వరాల గ్రూపు ప్రారంభించి నేటికి ఏడాది కావస్తున్న సందర్భంగా అందరం ఒక చోట చేరి సమావేశమై ఆనందంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగానే వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ధన్యవాదములు. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. ఆపద మృక్కులు మాజేయి పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఆపద మృక్కులు మాజేయి పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. కొండంత సంసారం మోయలేని మానవులం, ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము. కొండంత సంసారం మోయలేని మానవులం, ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము. సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్భరులం, సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్భరులం. స్వర్గానికి నిత్యనలు
కొండకు నీవే రప్పించుకో. జల్లిన కర్పూర ధూళి సిగికొని నలువంక చిందగాను జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి సిగికొని నలువంక చిందగాను మోగి చంద్రముఖి మోగి చంద్రముఖి యురమున నిలిచే గద పొగరు పిన్నెల దిగ పోసినట్లుండే. మోగి చంద్రముఖి యురమున నిలిచే గద పొగరు పిన్నెల దిగ పోసినట్లుండే. ఒక పరి వయ్యారమయ్యే ముఖమున తలనెల్ల మొలచినట్లుండే. ఒక పరి వయ్యారమయ్యే వయ్యారమయ్యే. మెరయ శ్రీ వెంకటేశు మేనా సింగారముగాన మెరయ శ్రీ వెంకటేశు మేనా సింగారముగాన తరచైన సొమ్ములు ధరింపగా తరచైన సొమ్ములు ధరింపగా మెరయ శ్రీ వెంకటేశు మేనా సింగారముగాన తరచైన సొమ్ములు ధరింపగా మెరుపుగోని అలమేలు మంగయుతాని మెరుపుగోని అలమేలు మంగయుతాని మెరుపు మేఘము గుడి మెరసినట్లుండే. మెరుపుగోని అలమేలు మంగయుతాని మెరుపుగోని అలమేలు మంగయుతాని మెరుపు మేఘము గుడి మెరసినట్లుండే. ఒక పరి వయ్యారమయ్యే ముఖమున కలలెల్ల మొలచినట్లుండే. ఒక థ్యాంక్ యూ. అయిన కమ్మెరి కృష్ణకుమారి గారికి, నలుగురు అడ్మిన్లకి, సమ్మోహన స్వరాల్లోని సభ్యులందరికీ నమస్సుమాంజులు. ఈరోజు సంవత్సరం గడిచి సమ్మోహన స్వరాలు పాటల ప్రోగ్రాంలు అయ్యాయి. కమ్మెరి కృష్ణకుమారి గారు ఈ ప్రోగ్రామ్ని సమ్మోహన స్వరాలు అనే ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ మార్చి 18న ఓపెన్ చేశారు. యనముండుగురు గ్రూపుతో ఓపెన్ చేశారు. అది ఇప్పుడు 80 మంది గ్రూపుని తయారు చేశారు. అది ఆవిడ తాలూకా సాహసోపేతమైన శక్తిపరమైన ఆవిడ సాహసోపేతం శక్తిపరం ఆవిడ తాలూకా ఎంకరేజ్మెంటు ఇంట్రెస్ట్ ఇవన్నీ కలిపి ప్రూవ్ అవుతున్నాయి 80 మందిని చేయడంలోని. అందుకు ఆవిడ తాలూకా సాహసానికి మరొకసారి మా బెంగుళూరు గ్రూపు సమ్మోహన స్వరాల సభ్యులందరి తరఫున ధన్యవాదములు. అట్లానే కృష్ణకుమారి గారు ఒక 4 అడ్మిన్లుగా చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ సాయశక్తుల చాలా చక్కగా 80 మంది ఉన్న గ్రూప్ నడుపుతున్నారు. ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్లు రావట్లేదు. పద్ధతి ప్రకారం నడుపుతున్నందుకు అడ్మిన్లందరికీ కూడా ధన్యవాదములు. నన్ను పప్పు పుష్పలత అంటారు. యాక్చువల్గా నా నేటివ్ ప్లేస్ విశాఖపట్నం. నేను అనుకోకుండా బంధువుల ఇంటికి వచ్చి ఇక్కడ ఉన్నాను. అదే కృష్ణకుమారి గారికి చెప్పాను, లత గారికి చెప్పండి నేను విశాఖపట్నంలో లేను, బెంగళూరు వచ్చానంటే ఆవిడ నాతో కాంటాక్ట్ చేశారు. చేసి నన్ను కూడా బెంగళూరు సమ్మోహన స్వరాల గ్రూప్లో కలిపారు. ఇప్పుడు మేము నలుగురం కూడా లాల్బాగ్ అనే ఒక చారిత్రాత్మకమైన ఫేమస్ పార్కులో ఇంత చక్కగా కలుసుకుని ఒకరికొకరం
గిఫ్టులు ఇచ్చుకుంటున్నాము, పువ్వులు ఇచ్చుకుంటున్నాము, ఆనందాన్ని పంచుకుంటున్నాము, అభిమానాన్ని పంచుకుంటున్నాము. దీనికన్నిటికీ కారణమైన కృష్ణకుమార్ గారికి మరొకసారి ధన్యవాదములు. ఇప్పుడు నేను చాలా యాక్టివ్ పర్సన్, రెగ్యులర్గా పాడే మా సద్గుణ గారిని 2 ముక్కలు ఆ విషయంలో చెప్పమని చెప్తున్నాను. కంటిన్యూ చేసి థ్యాంక్ యూ లత చేసి మళ్ళీ థ్యాంక్ యూ లత గారు. ఇంకా సార్ థ్యాంక్ యూ. మీకు ఇస్తాను. నా బ్యాగ్ నేనేం చేస్తాను. అందరూ ఇట్లా పట్టండి.